తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పిడుగుపాట్లు, ఈదురుగాలుల కారణంగా హైదరాబాద్లో 2, ప్రకాశం జిల్లాలో 1 ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. రైతులకు వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. బాబు దయాకర్ నన్ను ఆవేశపడదు. వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనంపై వరుణుడు ఒక్కసారిగా ప్రతాపం చూపాడు. జడివాన హైదరాబాద్ ను గడగడలాడించింది. విద్యుత్ స్తంభాలు, తీగలు తెగిపడడంతో పలు ప్రాంతాల్లో గంటల తరబడి అంధకారం అలుముకుంది. భారీ వృక్షాలు విరిగిపడడంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. మేడిపల్లి, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, కాప్రా, గాంధీనగర్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. సంగీత్ వద్ద వర్షం ధాటికి 2 చెట్లు కూలిపోయాయి. తీసుకురా విజువల్ తీసుకున్నా మొత్తం చిమ్మ చెప్పండి. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలడంతో కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన వ్యక్తి జేఎస్టీ సూపరింటెండెంట్ పిఎస్ సుబ్రహ్మణ్యంగా గుర్తించారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు మెట్రో రైలు ఎక్కడానికి ఎల్బీ స్టేడియం నుంచి స్టేషన్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. జేఎస్టీ సూపరింటెండెంట్ ఎం రమేష్ కి 2 కాళ్లు విరిగిపోయాయి. ఘటనా స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ సైతం ఫ్లడ్ లైట్ టవర్ కూలిన ప్రాంతాన్ని సందర్శించారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో ఈదురుగాలులకు ఓ ఇంటి పెంట్ హౌస్ రేకుల షెడ్ కూలింది. ఈ ఘటనలో 5 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, సరూర్ నగర్ లో ఈదురుగాలులతో వర్షం పడింది. దాంతో పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఒకవైపు వర్షం, మరోవైపు చీకట్లు కమ్ముకోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. ఈదురుగాలులకు ఎన్టీఆర్ స్టేడియంలో షెడ్ కూలింది. గ్లోబల్ ప్రింటింగ్ స్టేషనరీ ప్రదర్శనలో భాగంగా 100 స్టాల్స్ ఏర్పాటు చేశారు. అయితే ఈదురుగాలులకు షెడ్లపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో ప్రదర్శన తిలకించేందుకు వచ్చిన సందర్శకులు, స్టాల్స్ నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. లోయర్ ట్యాంక్ బండ్లో చెట్టు కూలిపడడంతో ఇల్లు ధ్వంసమైంది. లకడీకపుల్లో భారీ హోర్డింగ్ కూలింది. బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 10, సైదాబాద్, వినయ్ నగర్ ప్రాంతాల్లో రోడ్లపై వృక్షాలు కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం సమీపంలో చెట్టు కూలడంతో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబుళాపురంలో పిడుగుపడి 4 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల సమీపంలో ఈదురుగాలికి ఆటోపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 6గురికి గాయాలయ్యాయి. అకాల వర్షాలకు పెద్దపల్లి జిల్లాలో అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, కాల్వ, శ్రీరాంపూర్ మండలాల్లో వర్షాలు కురిసి వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైంది. అకాల వర్షాలకు జిల్లాలో 9,000 మంది రైతులకు సంబంధించిన 10,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా 4గురికి గాయాలయ్యాయి. వర్షానికి కాలనీలు బురదమయమయ్యాయి, రేకులు ఎగిరిపడ్డాయి, రేకుల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలి రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో అకాల వర్షాలకు బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములతో అకాల వర్షం కురిసింది. వర్షాల కారణంగా పత్తి, బొప్పాయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కర్ణాటక వరకు తెలంగాణ, ఉత్తర కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన వాన భారీ నష్టాన్ని మిగిల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. చెట్లు నేలకొరిగాయి, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా 4గురికి గాయాలయ్యాయి. వర్షానికి కాలనీలు బురదమయమయ్యాయి, రేకులు ఎగిరిపడ్డాయి, రేకుల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలి రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే